వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 92 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి. నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ. వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. మహమ్మద్ కుతుబుద్దీన్ హత్య కేసులో నిందితులు అరెస్ట్. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ద్విచక్ర వాహనం స్వాధీనం. కుప్పం టీడీపీ కార్యాలయంలో దివ్యాంగుల సంబరాలు. పెన్షన్ 6,000కు పెంచడంతో స్వీట్లు పంచుకున్న దివ్యాంగులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వజ్ర భవన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలోని దాదాపు 92 మంది లబ్ధిదారులకు ఈ రోజు చెక్కులు ప్రజాప్రతినిధులు అధికారంతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతి, ఆదిబట్ల చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు. 92,13,572 రూపాయలు ఈ రోజు వచ్చినాయి. వచ్చే కళ్యాణ లక్ష్యంలో ఇంకా ఎంతమందికి ఉన్నా అప్పటి వరకు మేము తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాం. ఈ వచ్చే డబ్బులకు అదనంగా అది కూడా ఇస్తాం. అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నా, గ్రామాలలో ఉండేటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉండే లోకల్ గా ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు, లేకపోతే లోకల్ గా ఉండే అధికార యంత్రాంగం ఉంటది. మీకు అవన్నీ జరగనప్పుడే ఇంత దూరం వచ్చి మీరు చెప్పండి. అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లను గ్రామాలలో వారానికి ఒక్కసారి ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళని కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నా. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో చెప్పబోతున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న సోదరులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా ప్రెస్ మిత్రులు కొద్దిగా ప్రజలకు మేము ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవిటిని కూడా మా దృష్టికి తెచ్చినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది. దాన్ని వెంటనే మీ ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి గతంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పత్రికలలో వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యల కంటే ఎక్కువ సమస్యలు లేని కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి. అవిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మేము అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో నులి పురుగుల నిర్మూలన, వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్ర నులి పురుగులను నియంత్రించడంలో సహాయపడుతుందని, మండలంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలందరికీ ఉచితంగా నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాంజలి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, హెచ్ఈఓ యాదగిరి ప్రసాద్ పాల్గొన్నారు. అంతేగాని అలక్ష్యమనేది కాకుండా కూడా పర్సనల్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలి. ప్యాడ్స్ కానీ ఇవన్నీ ఇళ్లలో పెట్టుకుంటారు. ఎట్లాగో ప్రివెంటివ్ మెజర్స్ పర్వాలేదు. వాటర్ కంటామినేషన్ కాకుండా కూడా చూసుకోవాలి. ఫస్ట్ మనం తాగే నీరు మోస్ట్లీ గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి. తాగే నీరు వర్షాకాలం గోరువెచ్చని నీళ్ళే తాగడానికి. పైప్ లైన్స్ వచ్చే వాటర్ కూడా ఇప్పుడు ఎట్లా అందరూ మినరల్ వాటరే వాడుతున్నారు, కానీ అవి ప్యూరిఫై పర్ఫెక్ట్ మినరల్ అవుతుందా లేదా అని మనకు తెలియదు. వాళ్ళు మినరల్ కరెక్ట్ చేస్తుందా లేదా తెలియదు. సో గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకా వాంతులు, విరోచనాలు,
400 mg అది వాళ్ళకి ఇవ్వడం, ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్. ఇది సహజంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది. అయితే మనకి ఆల్బెండజోల్ అనేది బయట మెడికల్ షాప్లో అయితే దాదాపుగా 98 రూపాయల వరకు ఉంటుంది ఒక చిన్న బాటిల్ ఈ సిరప్. మనం గవర్నమెంట్ పరంగా ఫ్రీగా ఇస్తాం కాబట్టి చాలామంది మేము బయటే వాడతామంటారు. కాకపోతే మెడికల్ అటెన్షన్ ఉండదు కాబట్టి మనం ఏమంటామంటే మీ స్కూళ్ళలో ఇస్తాము, తీసుకోమని చెప్తాము. అందరికి అదే చెప్తాం. ఎవరికి ఇలాంటి ఎగ్జెంప్షన్ లేదు. వాళ్ళు కలిగి ఉండి ఇంటి దగ్గర సిరప్ తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు. అలాగని ఎక్కువ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. దీనికి అన్ని స్కూళ్ళకి మా ద్వారా, మా కార్యదర్శి ద్వారా అందరికీ తెలియజేసి ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాం మా సైడ్. ఈరోజు మనం ఇక్కడికి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటిది అంటే నేషనల్ డివార్మింగ్ డే అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మనం దేని గురించి ఎక్కువ చర్చించుకున్నాం. నేషనల్ డివార్మింగ్ డే ఎందుకు, చిన్న పిల్లల్లో నులిపురుగుల వల్ల వచ్చే లక్షణాలు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన రోడ్డుపై మహమ్మద్ కుతుబుద్దీన్ని అతి కిరాతకంగా హత్య చేసిన 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ స్నేహ మొహర్రా మాట్లాడుతూ మృతుడు గతంలో హత్య కేసులో ఉన్నాడని, ఆ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6,000కు పెంచడంతో చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000 పెంచడం జరిగిందన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పిఏ మనోహర్, టీడీపీ నాయకులు కన్నన్, అప్పు, సుకుమార్, దివ్యాంగులు పాల్గొన్నారు. क्लैप्स लेगा क्लैप्स तीसको मुले అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి
అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి, పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ, ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరపున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుంటే భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ముషిరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో ఉల్లాసంగా గలుపుతుండగా అతడిని భార్య మెరిసి ఆమె పిల్లలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రియురాల్ని అడ్డుకొని భర్త ప్రవీణ్ను భార్య మెర్సీ కొడుకు కలిసి తీవ్రంగా కొట్టారు. సోషల్ మీడియాలో గొడవ వీడియో వైరల్గా మారింది. కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలతో అంబర్పేట్లోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నారు. యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా భార్య మెర్సీ పిల్లలు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న అంబర్పేట్ పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం హైదరాబాద్ లోటస్ పాండ్లో డిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు అందాయి. ఫుట్పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 92 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి. నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. హత్య కేసులో నిందితులు అరెస్ట్. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ద్విచక్ర వాహనం స్వాధీనం. కుప్పం టీడీపీ కార్యాలయంలో దివ్యాంగుల సంబరాలు. పెన్షన్ 6,000కు పెంచడంతో స్వీట్లు పంచుకున్న దివ్యాంగులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.